సో హాయ్ సార్, హాయ్, మీ పేరు? హరీష్. సో ఈ 12వ తేదీ మెరై సినిమా రిలీజ్ కాబోతుంది పాన్ ఇండియా లెవెల్లో. సో ఎలా అనిపిస్తుంది మీకు? ఎక్సలెంట్గా అనిపిస్తుంది. మన కార్తిక్ ఘట్టమనేని గారి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వస్తుంది ఆ సినిమా. నాకు తెలిసి సినిమా మంచి హైప్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో హనుమాన్ చూసాం మనం. హనుమాన్ మంచి అంటే తేజ సద్యాకి మంచి ఉపయోగపడింది. సో అదే లెవెల్లో ఈ సినిమా ఉంటుందా మెరై? అదే లెవెల్లో ఉండాలని రూల్ ఏం లేదు, కానీ నెక్స్ట్ లెవెల్లో కూడా ఉండొచ్చామని నేను ఆలోచిస్తున్నాను. ఎందుకంటే కార్తిక్ ఘట్టమనేని మనం రవితేజ గారితో తీసిన మూవీ ఎక్స్ట్రాడినరీగా డైరెక్ట్ చేశారు. సో దాన్ని బేస్ చేసుకొని దీన్ని అంచనా వేయచ్చు అనేది నా అనాలిసిస్ ప్రకారం. అంటే రవితేజతో చేసినప్పటికీ సూపర్ హిట్ టాక్ రాలేదు కదా సినిమాకి. టాక్ ఎవరు చూడాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే అంత డైరెక్షన్ అంతమంది కష్టపడి చేసినప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను చూస్తాను సినిమాని ఎప్పుడు కూడా. డబ్బు కలెక్షను ఈ బాగా ఆడలేదు ఇదంతా పక్కన పెట్టేస్తే డైరెక్షన్ డిపార్ట్మెంటు చేసిన వాళ్ళ వర్త్ దాన్నే నేను చూస్తాను ఎప్పుడు కూడా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కార్తిక్ ఘట్టమనేని డైరెక్షన్ ఎక్సలెంట్ అని నేను అనుకుంటున్నాను. దానికి తోడు సర్జా రీసెంట్గా హనుమాన్లో ఎక్స్ట్రాడినరీగా చేశాడు, దీంట్లో కూడా ఇంకా బాగా చేస్తాడని నేను అనుకుంటున్నాను. అంటే తేజ సజ్జా చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు ఆయన. సో కొంతమంది ఏమంటారంటే చిన్నపిల్లోడు క్యారెక్టర్లు అంటే చైల్డ్ ఆర్టిస్ట్ మాత్రం కొంతమంది చూస్తున్నారు. సో మీరేమంటారు తేజ సజ్జా పైన మీ ఒపీనియన్ ఏంటి? నా ఒపీనియన్ ఏం లేదు, ఎవరిలో అయినా సరే టాలెంట్ ఒకటి ఉంటుందండి. ఆ టాలెంట్ తను చిన్నప్పటి నుంచి చూపించుకుంటూ వచ్చాడు. ఈరోజు హనుమాన్లో తన స్థాయిని చూపించాడు. ఈ మిరాయిలో నెక్స్ట్ లెవెల్కి వెళ్తాడా ఏంటి అనేది సబ్జెక్ట్ని బట్టి ఉంటుంది. అతను యాక్ట్ చేసిన యాక్ట్ని బట్టి బేస్ చేసుకొని అతని టాలెంట్ ఉంటుందని నేను. మంచు మనోజ్ కూడా ఉన్నాడు కదా సినిమాలో. సో ఎలా అనిపించింది ట్రైలర్ చూసేటప్పుడు? ఎక్సలెంట్గా అనిపించింది నాకు. మంచు మనోజ్ గారిని చూసిన తర్వాత ఇంకా ఎక్సలెంట్ అనిపించింది నాకు. మనోజ్ గారు చాలా రోజుల నుంచి సినిమాల్లో రాకపోవడం అనేది చాలా బాధాకరం. ఈ సినిమాలో వచ్చారని నేను చాలా సంతోషపడుతున్నాను.